హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అని అనుకుంటున్నారు కదా, తగ్గేదేలో జక్కారెడ్డిని ఆల్రెడీ చూసే ఉండుంటారు. అక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు సేవ్ చేశారు కదా, అక్కడ సేవ్ చేయడం వల్ల ఇక్కడ మన దగ్గర కూర్చున్నారు అనమాట. సో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే బాగా సేవ్ అయిపోయారుగా. అవునండి, బన్నీ గారి దయ వల్ల. బన్నీ గారి దయ వల్ల, పుష్పరాజ్ దయ వల్ల. పుష్పరాజ్ దయ వల్ల. ఎలా అనిపించింది అంటే, లైక్ పుష్ప ట్రావెల్, పుష్ప జర్నీ దగ్గరుండి అల్లు అర్జున్ గారితో చాలా సీక్వెన్సెస్ చేశారు. అంటే ఒక మంచి విలన్ బ్యాచ్ లోనే దడ్లాడించారు. బాగా సంపాదించారా మరి? దానికన్నా మెయిన్ నేమ్ అండి అసలు. యాక్చువల్గా అలా కాదు, అకౌంటెంట్ కదా మీ బ్రదర్. అవును, వస్తాలు అంతా చందనాలు అంతా అమ్మేసి గట్టిగా మరి దాచారా లేదా? దాచామండి. దాచారా? ఏదో కొంచెం మాకు కూడా ఇలా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అదంతా పుష్పరాజ్ ఆయన చేతిలో ఉంది కదా, ఇప్పుడు అంతా పుష్ప గారి చేతిలో ఉంది. ఇప్పుడు మేము ఏం కావాలంటే పుష్పరాజు గారి దగ్గరికి అడగాలి. అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఇక్కడ సుకుమార్ గారి దగ్గర నుంచి బోర్డర్లు దాటాలి. అవును, చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. సో అంటే లైక్ పుష్ప జర్నీ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి అసలు. అంటే అవకాశం దొరకడమే చాలా కష్టం యాక్చువల్గా. నార్మల్గా సినిమాల్లో క్యారెక్టర్ దొరకడమే కష్టం అనుకుంటే, సుకుమార్ గారి డైరెక్షను, బన్నీ గారు హీరో, పాన్ ఇండియా సినిమా, ఇంత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ చూసారా. మీరు కూడా పాన్ ఇండియా యాక్టర్ అయిపోయారు. అవును, కరెక్టే. అంటే 6 కొట్టారు ఒక్కసారిగా. అవును, అసలు చాలా హ్యాపీ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 6 కొడతారనా పాన్ ఇండియాలో. పాన్ ఇండియా పాన్ ఇండియా అంటేనే 6 కదండి. అప్పుడు ఏం చెప్పాలి, 6 కొడతానని అనుకోలేదు. అదే అవును, కరెక్టే. మంచి క్యారెక్టర్ పడింది. అవునండి, అవును, ఇంపార్టెంట్ రోల్. మనకి ఏంటంటే అంత పాన్ ఇండియా ఫిలిం లో ఎన్నో పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు అందులో. ఆ బ్యాచ్ లోని ఎక్కడో క్యారెక్టర్ కాకుండా చాలా మంచిగా వెల్ క్యారెక్టర్, మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్, మంచి జబర్దస్త్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఏంటి, కట్అవుట్ నుంచి చూసి ఇచ్చారు ఆ క్యారెక్టర్? అలా అని కాదండి. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ చాలా మంది అనుకున్నారు, పెద్ద ఆర్టిస్టులు కూడా చాలా మంది అనుకున్నారు. కాకపోతే సుకుమార్ గారు నన్ను ఏదో ఒక చిన్న సినిమాలో చూసి ఆయన నన్ను పిలిపించారు. యాక్చువల్గా ఆయనే రంగస్థలం టైంలో కూడా క్షణం సినిమా చేశాను నేను. క్షణం సినిమాలో నన్ను చూసి రంగస్థలంకి పిలిపించారు. యాక్చువల్గా దాంట్లో పెడదాం అనుకున్నారు కానీ కుదరలేదు. మళ్ళీ ఈ సినిమాకి కూడా ఆయనే అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా పిలిపించారు. ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు అనమాట. యాక్చువల్లీ అప్పుడు అనుకున్నాం, కుదరలేదు, దీంట్లో ఎలాగైనా చేద్దాం అని చెప్పేసి అన్నారు. అలాగా ఆల్రెడీ సుకుమార్ గారు ఐలో పడ్డారు అంటే ఇంకా మిగిలిన డైరెక్టర్స్ ఐలో కూడా పడినట్టే. అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క స్టైలింగ్ ఉంటుంది. సుకుమార్ గారు అనగానే ఒక క్రియేటివిటీ డైరెక్టర్ అన్న నేమ్ ఉంది అతనికి. సో మీకు ఆ క్రియేటివిటీ ఏం కనిపించింది పుష్పలో? పర్ఫెక్షన్ అండి సార్. అంటే ప్రతి ఫ్రేము, అంటే జనరల్గా అయితే అందరు డైరెక్టర్లు ఇప్పుడు ఫ్రేమ్లో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే చూస్తారు, మెయిన్ ఫోకస్లో ఉన్న ఆర్టిస్టులు. వెనకాతలు ఎంతమంది ఉన్నా కానీ సార్ మాత్రం వెనకాతలో ఒక 50 మెంబర్స్ ఉంటే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరిని. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, చాలా పర్ఫెక్షన్ అన్నమాట. అది ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. నాకు అసలు సార్ ఒక్కలే కాదు, షణ్ముఖ్ గారు. అంటే యాక్చువల్ మీది ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు షణ్ముఖ్. అంతే, షణ్ముఖ్. అది కూడా వైజాగే తెలుసు. అవునండి. ఓకే. సో మొత్తానికైతే వైజాగ్ ప్రాపర్. హైదరాబాద్లో అంటే ఎప్పటి నుండి ఫిలిం జర్నీ, ఫిలిం ట్రావెల్, ఎప్పటి నుండి మూవీస్లోకి వెళ్ళాలని ఎప్పటి నుండి అనిపించింది? యాక్చువల్ మూవీస్లోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఇంట్లో ముందు స్టడీస్ కంప్లీట్ చేయి, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయి. సో దీని తర్వాత 2014 నుంచి నాది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఫిలిమ్స్. అయ్యో బాబాయ్, 2014 నుండి ఇతను ఉంటే 2021లో కనిపించారన్నమాట. అవును, యాక్చువల్ 2014లో నేను సీరియల్ చేసేవాడిని. ఒక సీరియల్ ఒక 2 years చేసి మానేసి, దాని తర్వాత క్షణం మూవీ. ఎందుకు సీరియల్స్ చేసి మానేశారు? అవును, కరెక్టే. కాకపోతే నేను సినిమాల్లో ట్రై చేద్దామని వచ్చి, సో ఆ టైంలో కొంచెం ఇన్కమ్ దాని గురించి సీరియల్స్ లో ఎక్కడెక్కడో బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడో కర్ణాటక నుండి తెచ్చి పెడుతున్నారండి ఇలాంటి కట్అవుట్ లేక. ఇలా ఉన్న కట్అవుట్స్ ఏమో సినిమాలు అంటున్నారు. డైలీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు కదా. అవును, అంటే సీరియల్ చిన్న ఇది కాదండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సినిమాలు ఇన్నేళ్ళు పట్టింది, ఒక సీరియల్తోని ఎక్కడికో వెళ్తారు. కాకపోతే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ తోని కొంచెం ఇటు వచ్చి అనమాట. మొత్తానికైతే ఫస్ట్ ఫిలిం క్షణం.
క్షణం ఫస్ట్ ఫిలిం క్షణం. ఓకే, సో ఆ తర్వాత దాని తర్వాత పలాస. పలాస అంటే మధ్యలో 2-3 చేశాను కానీ చిన్నవి, పెద్దగా తెలియని క్యారెక్టర్ అనమాట. సో దాని తర్వాత పలాస, దాని తర్వాత ఇప్పుడు పుష్ప. మీకు ఏదో బాగా వచ్చినట్టుందండి. కరెక్టేనండి. క్షణం, పలాస, మళ్ళీ వెంటనే పుష్ప. అవునవును. నెక్స్ట్ సినిమా కూడా పుష్ప 2 ఉంది. మీకు ఏదైనా కలిసి వచ్చింది? పెట్టేసుకుంటా నేను పేర్లో. పుష్పరాజన్ పెట్టుకుంటారు. యాక్చువల్గా షణ్ముఖన్ ఇంకెవరైనా ఉన్నట్టయితే కనుక పుష్ప షణ్ముఖన్ పెట్టేసుకోవచ్చు గుర్తుపడడానికి. ఈ రోజు నుంచి ఇంక మీరు పుష్ప షణ్ముఖ్. అవును, నామకరణం అయిపోయింది అంతే. అవును, ఎవరు అడిగినా పుష్ప షణ్ముఖన్ అండి. అవును. ఎస్. సో మొత్తానికైతే పుష్పలో మంచి క్యారెక్టర్ వచ్చింది. వర్కింగ్ ఎక్కువగా అల్లు అర్జున్ గారితో చేశారు కాబట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళ్ళు మన ఎవరైతే సూపర్ స్టార్ ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అల్లు అర్జున్ గారిలో? మీరు నేర్చుకునేది ఏంటి? పిక్ చేసుకునేది ఏంటి? యాక్చువల్గా అసలు పెద్ద స్టార్, మనం జనరల్ పెద్ద స్టార్ని చూసినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదండి, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా. అసలు అదేం లేదండి. అసలు సార్ చాలా డౌన్ టు ఎర్త్. అంటే చాలా చిన్న విషయాలు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మేము షూట్ మొత్తం ఫారెస్ట్లో చేసాం. వాటర్ ఏరియా మొత్తం అంతా చలి మాట. డిసెంబర్ ఆ టైంలో ఆ వాటర్ ఫైట్ మొత్తం ఇప్పుడు తడుస్తూ ఉండాలి. అలాగా షార్ట్కి వాటర్తో తడుపుతుంటారు. సో కంటిన్యూటీ కోసం అలా చలిలో ఉండాలన్నమాట. సో సార్కి పక్కన చిన్న ఫైర్ అవుట్ వేసారు అనమాట. సార్ పిలిపించి పక్కన కూర్చోబెట్టి ఫైర్. యాక్చువల్ ఆ ఫోటో నేను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. అవసరం లేదు యాక్చువల్గా, ఆయన మటుకు ఆయన సపరేట్గా కూర్చోవచ్చు. కొంతమంది నన్ను ఇంకా 2-3 ఆర్టిస్టులను పిలిచి పక్కన ఇక్కడ కూర్చోండి వచ్చగానేసి అక్కడ చుట్టూ చైర్లు వేయించి మాకు కూర్చోబెట్టారు. అసలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్, ఇలాంటివి చాలా ఉన్నాయి. చెప్పాలి అలాంటివన్నీ కూడా, మరి మాకు తెలియాలి కదా. సినిమాలో మీరు చూస్తే ఒక పార్టీ సీన్ జరుగుతుంటది. ఆ పార్టీ సీన్ మంగళం శ్రీనివాస్ ఆయన ఇస్తారు. మేము కూడా దాంట్లో గెస్ట్. ఆ పార్టీ సీన్ కి మొత్తం అంతా ప్రాపర్టీస్ అని పెడతారు కదా, ఫుడ్ అంతా. పాన్ చుట్టూ పెట్టారు కిల్లి, అక్కడ ప్లేట్లో పెట్టారు అన్నమాట. సార్ వచ్చి చూసి బన్నీ సార్ వచ్చి తిన్నారు, పాన్ తిన్నారు. పక్కన నేను ఉంటే నాకు ఒకటి తీసుకోండి అని ఒకటి ఇచ్చారు అన్నమాట. తిన్నాను, బాగుందా అంటే బాగుంది సార్ అన్న. ఆయన ఇలా చూసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఆయన వచ్చి వెనక్కి ఇలా పిలిచి ఇంకో పాన్ ఇచ్చారు. సార్ ఇందాక మీరు తిన్నప్పుడు ఫేస్ చూస్తాను బాగాలేదు కదా అన్నారు. సార్ లేదు, మీ ఫేస్ చూస్తే అర్థం బాగాలేదు, ఇది బాగుంది తినండి అని మళ్ళీ ఒకటి ఇచ్చారు. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర నుంచి ఇలాంటివి. అసలు బన్నీ గారు ఎవర్ గ్రీన్ స్టార్ అంతేనా? ఐకాన్ స్టార్ అయిపోయారు ఇప్పుడు. యూత్ అందరికీ ఐకాన్ అతను స్టైల్, డాన్స్, పర్ఫార్మెన్స్ నిజంగా. అంటే బన్నీ గారు అన్ని ఫిలిమ్స్ కంపారిజన్ చేసుకుంటే ఇందులో ఒక యూనిక్ స్టైల్ కనిపించింది కంప్లీట్గా. అతని వే ఆఫ్ వాకింగ్ కానీ, టాకింగ్ కానీ, యాక్షన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా. అసలు మీరు సెట్లో ఫస్ట్ టైం చూస్తే ఎవరు గుర్తుపట్టరు సార్ని. ఆ గెటప్ ఇంత బియర్డ్, డస్కీ స్కిన్, ఇక్కడ వరకు ఇలా 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 హెయిర్. అంటే పాత కాలం వాళ్ళు ఉంటారు కదా, ఒకప్పుడు పాత హీరోస్ ఉంటారు కదా, అలాగే డ్రెస్, అదే షర్ట్. నేను అనుకునే 1960s 50s లో ఉన్న టైప్ ఉంటుందేమో అని నేను అనుకున్నా. పుష్ప చూసిన తర్వాత అసలు బాబోయ్ చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఆ మేకప్ కూడా సార్కి ఒక 2 hours అలాగా పట్టేది. మేకప్ వేసుకోవడానికి 2 hours, తీయడానికి మళ్ళీ చాలాసేపు. అసలు మేకప్ తీయడానికి కూడా నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ అసలు. అందుకే ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. అండ్ మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే లైక్ చూసిన తర్వాత? ఇప్పుడు చెప్పాను కదండి అవే. అంటే అసలు అంటే అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులతో కూడా అంతలా ఉండాల్సిన అవసరం లేదు ఆయన. ప్రతి ఒక్కరితో యాక్చువల్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ నాది, ఫస్ట్ షాట్ సార్తోనే. ఒక టెన్షన్ ఉంటుంది కదా అసలు, ఎలా చేయాలి, అంటే పెద్ద సినిమాలో చేయడమే ఒక ఇదైతే ఫస్ట్ షాటే సార్తో. డైలాగ్స్ ఏంటి గుర్తున్నాయా? యాక్చువల్ డైలాగ్ కదా, ఫైట్ సీన్. సో అప్పుడు సార్ యాక్చువల్గా దగ్గరికి వచ్చి మాట్లాడి, మీ పేరు సెకండ్ ఇచ్చి మాట్లాడి, జక్కారెడ్డి క్యారెక్టర్ చేస్తున్నారు, ఓకే ఫైన్ గుడ్ అని చెప్తాను. అంటే కొంచెం ఆర్టిస్ట్ని కంఫర్ట్ చేయడానికి, కొత్త ఆర్టిస్టులు. సో పెద్ద సీన్ జరుగుతుంది, ఆ టెన్షన్ భయం ఉండకూడదని ఆయనే వచ్చి మాట్లాడి, సో దాని తర్వాత కొంచెం భయం తగ్గింది, ఓకే చేయొచ్చు అని. అలాగా
చాలా మనకి ఎనర్జీ ఇచ్చేసారు, ఇంకా కుమ్మేయచ్చు అనుకున్నారు. సూపర్. తర్వాత ఇంకా రష్మిక గారు. నాకు రష్మిక గారికి అసలు అంటే కాంబినేషన్ ఏం లేదు. కాంబినేషన్ లేదు కానీ సినిమా చూస్తారు. అవునవును. మీకు ఎలా అనిపించింది? సెంట్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అవును. ఆవిడ యాక్టింగ్ అసలు డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు రారా స్వామి ఇదే 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 స్టెప్ వేస్తున్నారు. అసలు ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కలేదు, సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే అసలు అలాంటి రోల్ చేయడానికి చాలా అంటే అంత పెద్ద అంటే గ్లామరస్ హీరోయిన్, కొంచెం డల్ మేకప్ వేసుకొని అలాంటి. యాక్చువల్ డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పారు. ఆ స్లాంగ్ లో, చిత్తూరు స్లాంగ్ లో డబ్బింగ్ చెప్పడం అంటే. మీ డైలాగ్స్ మీకు గుర్తున్నాయా? ఏంటేంటున్నాయా? యా గుర్తున్నాయి, చెప్పండి. అదే స్లాంగ్ అలాగే కావాలి. యాక్చువల్ స్టార్టింగ్ డైలాగ్ ఉంటుంది అది హీరో గారితోనే. ఏంటి చక్కగా ఎట్ట ఉండవు సార్ అడుగుతారు అనమాట. దానికి బాగుండా కానీ పోలీసులు అంతా కొట్టిన సరుకాడు ఉందో చెప్పలేదంట, అంత మాకు బా ఇలాగ యాక్చువల్ కన్వర్జేషన్ ఉంటుంది. ఇదో డైలాగు. దాని తర్వాత వేరే మీటింగ్ సీన్లోని ఒక డైలాగ్ ఉంటుంది. అవునన్నా పుష్ప కరెక్ట్గా చెప్పినాడు, ఇట్టంటోడికి కానీ మన బిజినెస్ అప్ చెప్తే మన వ్యాపారాలు బాగుంటాయన్నా. ఇలా యాక్చువల్గా స్లాంగ్ ప్రతి ఆర్టిస్ట్కి డైలాగ్ అసలు ఎలా చెప్పాలి, ఎక్కడ అంటే అందరూ చిత్తూరు ఆర్టిస్టులు లేరు, కొంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి కదా. సో మనం ఎక్కువ వినని స్లాంగ్ అది చిత్తూరు స్లాంగ్ అనేది. సినిమాల్లో కూడా చాలా తక్కువ, సర్కిల్లో చాలా తక్కువ మంది ఉంటారు చిత్తూరు స్లాంగ్ మాట్లాడే వాళ్ళు. సో చాలా కొత్తగా ఉండేది. మీకు ఎలా అనిపించింది? అంటే పలాస అంతా కూడా అదొక డిఫరెంట్ శ్రీకాకుళం స్లాంగ్, ఇదంతా చిత్తూరు స్లాంగ్. మీరు వర్క్ షాప్ ఎలా చేశారు? ఎన్ని డేస్ పట్టింది స్లాంగ్ నేర్చుకోవడానికి? దీనికి యాక్చువల్గా స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళే యాక్చువల్ సపోర్ట్. సో ప్రతి డైలాగ్ కూడా ఎలా చెప్పాలి, ఎక్కడ ఒత్తు పలకాలి. సో షూటింగ్ లో చెప్పడం ఒక ఇదైతే, డబ్బింగ్ లో మళ్ళీ యాక్చువల్గా షూటింగ్ అంటే డైలాగ్ అది ఈజీయే, కానీ డబ్బింగ్ లోనే చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చినంత వరకు చెప్తూ ఉండాలన్నమాట. సో యాక్చువల్గా అసలు అసిస్టెంట్ డైరెక్టర్లో సో ఇంకా అంటే మంగళం శ్రీను గెటప్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. మేము శ్రీను గారిని, అనసూయ గారిని అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునండి. మీకు ఎలా అనిపించింది సునీల్ గారిని ఫస్ట్ టైం అలా చూడడం? గుర్తుపట్టలేదు అసలు. మీరు కూడా గుర్తుపట్టలేదు? ఆయన యాక్చువల్గా ఫస్ట్ సెట్లోకి వచ్చినప్పుడు అంటే కాస్ట్యూమ్ మామూలు ఆయన కాస్ట్యూమ్తోనే క్యాప్ పెట్టుకుని వచ్చారు, గుర్తుపెట్టాం. తర్వాత సెట్లోకి విత్ మేకప్ కాస్ట్యూమ్తో వస్తే ఎవరో అనుకుంటున్నా అసలు దగ్గరికి వచ్చి కూర్చున్నంత వరకు అసలు గుర్తుపట్టలే. అసలు ఆయన షేవ్ చేశారండి, మీరు చూస్తే సినిమాలోని షేవ్ చేస్తారు. అది నవంబర్ నుంచి షూట్ జరుగుతుంది. సో ఎప్పుడు హెయిర్ పెరిగినా అలా షేవ్ చేసుకుంటూనే ఉండాలి. అసలు ఎంత చూడండి, అసలు మొన్నటి వరకు షూటింగ్ జరిగింది కదా, ఇప్పుడు షూటింగ్ టైం అంటే పెరిగినా మళ్ళీ అవ్వదు. సో ఎప్పుడు పిలుస్తారు అంటే ఎప్పుడు ఉంటుందో షూట్ కరెక్ట్ తెలియదు కాబట్టి పెరిగిన ప్రతిసారి సేమ్ అలా షేవ్ 1 year నుంచి అదే హెయిర్ స్టైల్లో ఉన్నారు ఆయన. అసలు ఎంత గ్రేట్, చాలా గ్రేట్. అనసూయ గారు ఎలా కనిపించారు? ఆవిడ అసలు గ్లామరస్, ఎవరిని గుర్తుపట్టాలి అంటే అసలు కంప్లీట్ చేంజ్ అన్నమాట. అసలు కంప్లీట్ అసలు ఆవిడ హెయిర్ స్టైల్ కానీ ఆవిడ గెటప్ కానీ అసలు ఆవిడ డైలాగ్ సినిమాలో చూస్తే చాలా రఫ్గా అసలు ఆ కిల్లి నవ్వులుతూ అసలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తారని. అండ్ అలానే లైక్ అల్లు అర్జున్ గారు గెటప్ అంటే అలా వైకుంఠపురం ఇవన్నీ చూస్తే అతను ఒకలా కనిపిస్తారు. ఇందులో కంప్లీట్గా ఒక ఓల్డ్ హీరోస్ గెటప్ టైప్ ఉంది. అంటే పాత హీరోస్ ఎలా ఉండేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారు, ఆ టైప్లో ఇలా హెయిర్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ అలా ఉండేది ఆ గెటప్ అంతా కూడా. మీకు ఎలా అనిపించింది? అదే చెప్పానండి, అసలు అంటే సార్థప ఎవరు చేయరేమో, అంత డెడికేషన్. ఇదంతా రియల్ గానే చందనం ఇదంతా ఒకప్పుడు ఇలా జరిగేదంట కదా? జరిగేదంట యాక్చువల్. అదే నేను సుకుమార్ సార్ ఇంటర్వ్యూలు చూసి తెలుసుకోవడం తప్ప యాక్చువల్గా ఒకప్పుడు జరిగేదంట. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ చాలా 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 డీటెయిల్డ్గా వెళ్ళారండి అసలు. రియల్గా అసలు ఒకప్పుడు అలా ఉండేటప్పుడు ఎలా జరిగేది మీరు చూస్తే, స్టార్టింగ్ చెట్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా అసలు అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అందరూ ఏదో హారతి తీసుకుని అదంతా అసలు ఏదో చాలా ఇప్పుడు మనం చూడని ఒక కొత్త వరల్డ్కి తీసుకెళ్ళినట్టు. అసలు చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు కూడా. యాక్చువల్లీ ఆ సీన్లో మేము ఉండం, మేము కూడా ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడటమే. అసలు నిజంగా అవుట్స్కట్స్లో పోలీస్ వాళ్ళు అలాగే ఉండి ఎవ్రీథింగ్ చెక్ చేస్తూ ఉంటారు. అవును,
కదా, సేమ్ అలాగే చూపించారు ఇక్కడ కూడా. పోలీస్ వాళ్ళు అడవుల్లో ఎలా వెళ్తారు అనేది, అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్, లైక్ అమ్మో పోలీస్ వాళ్ళు కూడా ఇంతలా ఉంటుందా చేసింగ్, ఇలా చేస్తారు ఆడవాళ్ళు వాటిల్లో అని చెప్పేసి. అండ్ అసలు సెకండ్ హాఫ్లో అండి అర్జున్ గారిది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తమిళ యాక్టర్ది అదిరిపోయిందండి. ఎస్, అతను ఏంటండి లైక్ బ్రాండింగ్ గురించి చెప్పేటప్పుడు కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా అనిపించింది. పెళ్లి చూస్తే అక్కడ పెళ్లి అవుతుంది, ఇతను చూస్తే ఇక్కడ కూర్చొని ఇతనితో మాట్లాడుతున్నారు. అసలు లాస్ట్ సీన్ చూస్తే అసలు ఇద్దరు అంటే ఏదో ఒక కాంపిటీషన్ జరుగుతున్నట్టు, ఒకరికి మించి ఒకరు. నేను బట్టలు ఇప్పితే అంత ఎవరైనా గుర్తుపడతారు, అదే నువ్వు బట్టలు ఇప్పుకొని వెళ్తే నిన్ను ఎవరో కూడా గుర్తుపడతారు. డైలాగ్ ఉంటుంది, బ్రాండ్ అని కొట్టే డైలాగ్ ఉంటుంది. అవును, చూస్తున్నప్పుడు అయితే సార్ పర్ఫార్మెన్స్ కి డిఎస్పి గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ అసలు కదా సీన్ కి. ఇంకా మీకు బాగా అందులో బాగా కనెక్ట్ అయిన నచ్చిన సాంగ్ ఏంటి? శ్రీవల్లి సాంగ్. శ్రీవల్లి చాలా ఎందుకు అంటే చాలా అంటే వినడానికి చాలా ప్రశాంతంగా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది సాంగ్. ఆ సాంగ్, దాని తర్వాత ఊ అంటావా ఆ సాంగ్, అదే అది నేను మొత్తం ఇండియా మొత్తం ఊపేస్తుంది కాబట్టి ఆ సాంగ్. దాని తర్వాత ఏ బిడ్డ, అన్ని సాంగ్స్ అంటే మనం ఏదో చెప్పుకోవాలి కానీ నంబర్ అసలు కంపారిజన్ చేయలేము కదా, ఎవ్రీ సాంగ్ అసలు అంతే బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పటికీ టాక్ ఎలా వస్తుందంటే సినిమా యావరేజ్ అన్నంత టాక్ వస్తుంది, కానీ థియేటర్స్ చూస్తే ఎక్కడ కూడా సీట్స్ ఖాళీ ఉండట్లేదు. ఏంటంటారు ఈ టాక్ ఎందుకు వచ్చింది అంటారు? అది ఏదో కొంతమంది ఏదో నెగిటివ్ పబ్లిసిటీలో ఉంటుందని, కానీ ఇప్పటివరకు నేను అడిగిన వాళ్ళందరికీ సినిమా బాగా నచ్చింది. బయట కలెక్షన్లు చూస్తే అలాగే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ రోజు థియేటర్కి వెళ్ళాలన్నా టికెట్లు దొరకవు. ఇంకా అసలు అసలు మీరు కంపేర్ చేసుకుంటే అసలు బయటకు వచ్చిన టాక్ కి అసలు ఇక్కడ జరుగుతుంది దానికి మాకు అదే షాక్ లో ఉన్నాం ఇక్కడ, ఎందుకు ఇలా వచ్చింది అనేది. అది నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది, అసలు నెగిటివ్ పబ్లిసిటీ వల్లే. ఎస్, కానీ మూవీ అయితే మాత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నచ్చింది, అందరికి నచ్చింది. మెయిన్ అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు ఎక్కడా తగ్గలేదు, ఎందులో నో కాంప్రమైజ్. సో ఇంకా అంటే ఫిలింలో మీకు బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి? బన్నీ గారితో ఉన్నవే ఇందాక చెప్పాను కదా, అలాంటివి చాలా. సార్ అంటే కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, ఇంతకు ముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు అలాంటి విషయాలు సార్ అంటే అడగాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చొని మాట్లాడుతుంటే అసలు కొన్నిసార్లు సైలెంట్ అయిపోవాళ్ళం, ఏం మాట్లాడాలో తెలియక. ఏదో ఫ్రెండ్ లాగా అంతలాగా ట్రీట్ చేస్తుంటే, సో సార్తోని ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా అసలు ఫ్యాంటాస్టిక్. ఎస్, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు వైజాగ్లో? యాక్చువల్ నాకు డిఫెన్స్ అంటే చాలా ఇష్టం. వైజాగ్లో యాక్చువల్గా వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఉండేది, సో దాంట్లో నేను వెళ్ళాను. ఎన్ఐడి కొత్త దాటిన తర్వాత యా, మీరు వైజాగ్ కదా తెలుసు. సో అక్కడికి వెళ్ళాను అనమాట అప్పుడు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే ఉంది, చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. కాకపోతే మధ్యలోని అటు కూడా అలాగే అనమాట, నాకు నావీ కానీ అటు సైడ్ అలాగే. ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోతే అక్కడ ఉండేవాడినేమో. ఇప్పుడు ఏమంటున్నారు పేరెంట్స్ పుష్పలో చూసిన తర్వాత? చాలా హ్యాపీ అండి అసలు. అవునా? వాళ్ళు చాలా హ్యాపీ. అమ్మ ఏమన్నారు, నాన్న ఏమన్నారు? అంటే యాక్చువల్గా మా ఫాదర్ అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆయన నా ఫోటోలు స్టేటస్ పెట్టి వాళ్ళ ఆఫీసులో అందరికి చూపిస్తూ, మా మమ్మీ ఏమో ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఫస్ట్ నన్ను తిట్టేవారు అని పంపించినందుకు ఇప్పుడేమో పెద్ద స్టేటస్లు పెట్టేసుకుంటున్నారని మమ్మీ. సో మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీ అసలు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో మంచి క్యారెక్టర్లు వస్తే చాలు కొంచెం వాడు అనుకున్నారు, కానీ ఇంత పెద్ద సినిమాలో కొంచెం అందరూ గుర్తించే క్యారెక్టర్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలుకి తొందరగా ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సీరియల్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఆర్టిస్ట్గా, సిస్టర్గా, ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళు యాప్ట్ అయిపోతారు. బట్ బాయ్స్ అలా కాదు, చాలా సక్సెస్ రేట్ అనేది లేట్గా వస్తూ ఉంటుంది. ఇంట్లో మాత్రం మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. ఎన్నాళ్ళు పెళ్లి ఏజ్ వస్తుంది, ఇంకా 40 years అయ్యాక పెళ్లి చేసుకుంటావా, పిల్లల్ని ఎప్పుడు కంటావు, నీ లైఫ్ ఏంటి అనేవి ఎక్కువగా ఫ్యామిలీస్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా బాయ్స్. సో అలాగా అంటే ఏమనిపిస్తుంటుంది ఆ టైంలో? ఇక్కడ సక్సెస్ కావాలి, ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు, సాఫ్ట్ అయినా పర్వాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెగిటివ్ లేకపోతే సాఫ్ట్ ఇన్ని లేవు, ఏదో ఒకటి వస్తే చాలు అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేది అసలు. అంటే కరెక్ట్గా ఏం రావట్లేదు, దొరకట్లేదు ఏంటి అన్న దీంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. సో యాక్చువల్గా ఏం చెప్పాలంటే పుష్పకు ముందు కూడా నేను చాలా అంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటి అసలు ఏం రావట్లేదు అన్న టైంలో నేను యాక్చువల్
పుష్ప వల్ల కొంచెం ఇప్పుడు అవును ఊపిరి పీల్చుకున్నా. సో అంటే ఎలా అనిపిస్తుంటది, బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఏం చేయలేరు, అది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అది కదా. సక్సెస్ కావాలి, ఏదో ఒక క్యారెక్టర్ కావాలి, ఏదైనా చేయడానికి రెడీ. సో మీరు అంటే ఎందుకు రావంటారు, అంటే మీ ఒపీనియన్ చెప్పండి, దేనికి రావు? మనిషి చూస్తే బాగుంటారు, మంచి హైట్ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంది, మరి ఫేస్ లుకింగ్ అంటే గుడ్ లుకింగ్ ఉంది, కెమెరా లుకింగ్ ఉంది, మరి ఎందుకు క్యారెక్టర్స్ రావు? యాక్చువల్లీ అయితే అసలు ఎవరికి దీనికి ఆన్సర్ నాకు తెలిసి ఎవరికి తెలియదండి. కోట శ్రీనివాస్ గారు ఒక మాట అంటారు, అంటే ఎంత టాలెంట్ ఉన్నా దానికి కొంచెం అదృష్టం కూడా ఉండాలని. సో అది నిజం నమ్ముతాను, ఇప్పుడు నమ్ముతున్నా నేను యాక్చువల్గా. ఓకే, మనకి టాలెంటే కాదు అదృష్టం కూడా ఉండాలి కొంచెం. తలరాదు. అవును, నేను ఒప్పుకుంటాను. అవును, అదృష్టం లేకపోతే ఇంకేం చేయలేం. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది, ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది? మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును, యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్లోకి కాన్సన్ట్రేట్ చేస్తానండి. అంటే పుష్పలో చేశారా? అలా అని కాదు, అంటే పుష్పలో మీరు చూస్తే కంప్లీట్ నెగిటివ్ కూడా కాదు, చిన్న గ్రే షేడ్, అంటే చేంజ్ ఓవర్ ఉంటుంది. తర్వాత కొంచెం మంచోళ్ళ కనిపిస్తారు, కొంచెం అమ్మో ఆ బ్యాచ్ లో ఉన్నారు అనిపిస్తారు, కానీ మంచోళ్ళ ఉంటారు. అవును, సో కంప్లీట్ గా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఏదైనా ఓన్లీ సినిమాస్ అయినా, ఫిలిమ్స్ అయినా, వెబ్ సిరీస్ కానీ అలాంటిలో కూడా చేయాలని. వెబ్ సిరీస్ కూడా. మీకు ఇష్టమైన యాక్టర్ కమల్ హాసన్ గారు అండి. మరి అతనిలాగా ఇప్పుడు చేస్తారా నవరస? అసలు ఆయన ఫ్యాన్ కాబట్టి అసలు చేయను. అవునా? మన తెలుగులో ఎవరు ఇష్టం? తెలుగులో బన్నీ గారు. బన్నీ గారు. తర్వాత ప్రభాస్ గారు చాలా ఇష్టం. యాక్చువల్ ప్రభాస్ గారు ఫ్యాన్ నేను. పుష్ప తర్వాత బన్నీ గారికి ఇంకా అసలు, అంటే ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత అసలు ఏమిటో ఈ పుష్ప సినిమాకి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే షిఫ్ట్ అయిపోయారు ఫేవరెట్స్ లో. అవును, కరెక్టే. దగ్గరుండి చూసి అతనితో ట్రావెల్ చేసి అతని వే ఆఫ్ టాకింగ్ అందరూ కూడా ఫిదా అయిపోయి అందరూ క్రష్లు అయిపోయారు అతనికి. హీరోయిన్ కి అవుతారు, అదేంటో హీరోకి అవుతున్నారు. యాక్ట్రెస్ లో ఎవరంటే ఇష్టం? తమన్నా గారు, సమంత గారు, రష్మిక గారు. ఈ సినిమాలో చేసినందు ఇంకా అందరూ ఇష్టమే. అలా కాదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరంటే ఇష్టం. సూపర్. షణ్ముఖ్ గారు, సో అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ పడాలని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం పుష్ప 2లో కలుద్దాం. అప్పుడు ఇంకా వదలాలండి. అంటే మరి పుష్పరాజ్ గారు కాపాడుతారు కదా, కాపాడిసారు కాబట్టి మరి అటు వెళ్తారో ఎలా ఉంటారో మాకు కూడా చూడాలని ఉంది. పార్ట్ 2 వెయిటింగ్ అనమాట, ఎలా ఉండిపోతుంది అనేది. అండ్ మంచి సక్సెస్ రావాలని, మీరు అనుకున్న క్యారెక్టర్స్ రోల్స్ అన్నీ కూడా పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షణ్ముఖ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.